ఇది కోఇన్సిడెన్సా లేకపోతే ఏంటో అర్థం కాదండి. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే ఏమన్నా డైవర్ట్ చేస్తానికి చేశారా, నిజంగానే చేశారా, అసలు ఏ విధంగా జరిగింది అనేది అర్థం కాని విషయం అనమాట. ఎందుకంటే నిన్న కరెక్ట్గా పార్లమెంట్లో ఈ అంశం గురించి చర్చ జరుగుతుంది. ఏది, ఆపరేషన్ సింధూర్ గురించి పార్లమెంట్లో చర్చ నడుస్తుంది. కరెక్ట్గా అదే టైంలో ఆ ఆపరేషన్ ఎవరైతే పహల్గామ్లో ఉగ్రదాడులు చేశారో ఆ ఉగ్రవాదులు చనిపోయారు. మరి ఏంటి దీనికి అంటే అది యాదృచ్ఛికమా, లేకపోతే ఈ అంశం పార్లమెంట్లో జరుగుతున్న చర్చ ఏదైతే ఉందో ఆ చర్చని సైడ్ ట్రాక్ పట్టిద్దామనా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. బయట చాలామంది మాట్లాడుకుంటున్నారు నేను విన్నప్పుడు. అదేంటి కరెక్ట్గా ఇన్ని రోజులు దొరకని వాళ్ళు, అసలు ఇన్ని రోజులు వాళ్ళు ఎక్కడున్నారో తెలవని వాళ్ళు కరెక్ట్గా పార్లమెంట్ సమావేశాలు అప్పుడే ఎలా దొరికారు అన్నది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట నిన్న. సో దీని గురించి నిన్న పార్లమెంట్లో చర్చ జరిగిందనమాట. ఆ చర్చ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడారు. ఆయన ఏమంటాడు, ఉగ్రవాదం పోరులో ఎంత దూరమైనా వెళ్తామని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడారు. సో దీనికి గురించి పోయే ముందు అసలు పార్లమెంట్లో నిన్న జరిగే సమావేశాలు ఈ కాంగ్రెస్ వాళ్ళకి అంటే ఇండియా కూటమికి అసలు దిమాక్ ఉందా లేదా, ఏం చేస్తున్నారు, ఏం పనులు చేస్తున్నారో అర్థం కావట్లేదు. మొన్న పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయినప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్లో ఈ ఆపరేషన్ సింధూర్పై చర్చ జరగాల్సిందే, యుద్ధం ఎందుకు ఆపేశారు, ఎందుకు వెనక్కి వచ్చేసారు, దీని వెనక ట్రంప్ ఉన్నాడా, ఇంకెవడున్నాడు, చర్చ పెట్టండి చెప్పండి అని పార్లమెంట్లో రచ్చలేపారు. సరేరా భయ్, మీ ముచ్చట ఎందుకు కాదనాలి, రెడీ చలో మరి పార్లమెంట్లో ఈ సోమవారం మంగళవారం మనం ఆపరేషన్ సింధూర్ గురించి చర్చ జరుపుదాం, మాట్లాడదాం వాటి గురించి, మొత్తం మీకు ఏ డౌట్స్ ఉంటే క్వశ్చన్స్ ఉంటే అడగండి, మొత్తం మేము చెప్తామని చెప్పి ఒక డేట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి ఒక డేట్ ఇచ్చింది అధికార పార్టీ. బాగానే ఉంది, రెడీ రాబాయ్ రండి రాబాయ్ అని చెప్పి పిలిచారు, వచ్చారు, మాట్లాడుకుందాం స్టార్ట్ చేయగానే అరే బీహార్ గురించి చర్చ చేద్దామంటారే, మీరే కదండి బాబు ఆపరేషన్ సింధూర్పై ఎందుకు ఆగిపోయింది చర్చ చేద్దామని పార్లమెంట్లో పెట్టండి అడిగింది మీరే. తీరా అది వచ్చిన తర్వాత, ఆ టైం వచ్చిన తర్వాత రండిరాబాయ్ ఆపరేషన్ సింధూర్ గురించి చర్చ చేద్దాం మనం అంటే లేదు ముందు మనం బీహార్లో ఓట్ల జరుగుతుంది, మ్యాజిక్ జరుగుతుంది, ఓట్ల కుంభకోణం జరుగుతుంది, అవినీతి జరుగుతుంది, దాని గురించి ముందు మాట్లాడదామంటారు. ఇదే ఇంపార్టెంట్, అదే ఇంపార్టెంట్. మీరే అన్నారు దీనిపైన చర్చ పెడదామని. మరి ఆ టాపిక్ దాని గురించి ఒక అర నిమిషం అన్న మాట్లాడినివ్వండి, పావు నిమిషం అన్న మాట్లాడినివ్వండి, 10 నిమిషాలన్నా మాట్లాడినివ్వండి అని చెప్పి దాని గురించి మాట్లాడతారు. ఏమన్నా ఇప్పుడు నిజంగా రాహుల్ గాంధీ ఉన్నంత వరకు, ఇండియా కూటమి ఇదే నాయకత్వంలో పోతున్నంత వరకు బీజేపీకి తిరుగులేదు. ఎన్నో అంశాలు ఉన్నాయి, కార్నర్ చేయగలిగిన అంశాలు పార్లమెంట్లో, బీజేపీని మంచినీళ్ళు తాగించగలిగే అంశాలు ఎన్నో ఉన్నా సరే ఈ కాంగ్రెస్ పార్టీ వాటిని ఉపయోగించుకోలేకపోతుంది. టాపిక్ డైవర్ట్ అయిపోతుంది, పిచ్చి పాయింట్లు మాట్లాడుతున్నారు, అర్థం లేని పాయింట్లు మాట్లాడుతున్నారు. ఇండియా కూటమి వాళ్ళు కనీసం వాళ్ళు ఒక ఎంపీలు, వాళ్ళు దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు, పార్లమెంట్లో ఉండి వాళ్ళు మాట్లాడే దేశం మొత్తం చూస్తారని కనీసం సోయి కూడా లేకుండా మాట్లాడుతున్నారు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు. ఏదో పెద్ద మనిషి మాట్లాడతాడు, ఆయన పేరు దీపేందర్ సింగ్ హుడా మనోడి పేరు అనమాట. మనోడేమన్నాడు చూడండి, తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఈ వీడియో చూస్తున్నప్పుడు మన మిత్రులందరికీ ఒక చిన్న విన్నపం, ఈ వీడియో చూస్తున్నప్పుడు వెనకాల కూర్చున్న ప్రియాంక గాంధీ గారి ఎక్స్ప్రెషన్స్ కూడా చూడండి. ఓకే, వాళ్ళ పార్టీ ఎంపీఏ దీపేందర్ సింగ్ హుడా ఆయన హర్యానా నుంచి ఎంపీ అంటే వాళ్ళ పార్టీ ఎంపీ మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం మాట్లాడాడో దానికి ప్రియాంక గాంధీ రియాక్షన్ కూడా చూడండి ఒకసారి మీరు. अमेरिका के मुखिया ने अपने मुंह से ये बात कही और लगातार कह रहे हैं, लेकिन हमारे देश के मुखिया ने एक बार भी उसका खंडन नहीं किया कि अमेरिका के राष्ट्रपति झूठ बोल रहे हैं, गलत बोल रहे हैं। अमेरिका को भी चुनना होगा। अमेरिका को कैसे संबंध चाहिए हिंदुस्तान के साथ? दुनिया की एक शक्ति है हिंदुस्तान, भारतवर्ष को पाकिस्तान से का बराबरी नहीं कर सकता अमेरिका को भी चुनना होगा। और मैं आपसे भी कहना चाहता हूं, आपको भी रास्ता चुनना होगा, या तो आंख दिखाओ या हाथ मिलाओ, या तो बातचीत करके अमेरिका से संबंध सुधारो और डोनाल्ड को चुप कराओ, डोनाल्ड का मुंह बंद कराओ, नहीं तो हिंदुस्तान में मैकडोनाल्ड को बंद कराओ। अमेरिका को अधिकार नहीं है। दोनों అదిగో ప్రియాంక గాంధీ గారు కూడా నవ్వుతున్నారు. ఏమంటాడంటే ఇప్పుడు ఆ యుద్ధం ఆపరేషన్ సింధూర్ నేనే ఆపా అని చెప్పి ట్రంప్ బోల్డ్ సార్లు చెప్పాడు.
మరి మన ఇండియా వాళ్ళు ఎందుకు చెప్పలేదు దాని గురించి? అసలు ట్రంప్ ఎవడు ఆపటానికి? ట్రంప్కి నిజంగా అంత దమ్ముందా? ట్రంప్ ఎవడు అని చెప్పి మాట్లాడి చివరిలో ఆయన ఏమంటాడంటే, డొనాల్డ్ ట్రంప్ కనుక మాట వినకపోతే ఇండియాలో మెక్డొనాల్డ్ బ్యాన్ చేయండి అంటాడు. ఎవరన్నా చెప్పారా లేదా పాపం ఆయనకి? డొనాల్డ్ ట్రంప్ది కాదు మెక్డొనాల్డ్స్. డొనాల్డ్ దాంట్లో ఉంటే పేరు రెండు మ్యాచ్ అయిపోతే ఆయనది కాదు అది, మెక్డొనాల్డ్ కంపెనీ ఆయనది కాదు, డొనాల్డ్ ట్రంప్ది కాదు అది. అది కూడా తెలియకుండా ఆయన ఎంపీ. చూసారా, వాళ్ళ పార్టీ నాయకురాలే వెనకాల నవ్వుతున్నారు, రే డొనాల్డ్ ట్రంప్కి మెక్డొనాల్డ్కి సంబంధం లేదురా నాయన, నువ్వు మన పరువుని తీయకురా బాబు అని చెప్పి. ఇదండి వీళ్ళ పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ ఎంపీల పరిస్థితి ఇది. అవకాశాలు ఎన్నొచ్చినా సరే కాంగ్రెస్ పార్టీ బీజేపీని కార్నర్ చేసే అవకాశాలు, మోడీని, రాజ్నాథ్ సింగ్ని, అమిత్ షాని కార్నర్ చేసే అవకాశాలు ఎన్ని వచ్చినా సరే వీళ్ళు ఉపయోగించుకోవటం లేదు. ఇదే నాయకత్వం, ఇదే లీడర్లు ఉన్నంతకాలం మోడీ కాదు కదా బీజేపీకి ఇంకో 10 ఏళ్ళు కూడా తిరుగులేదు. ఇంకా చూడండి నేను ఏం జరిగింది అక్కడ చర్చ పార్లమెంట్లో. ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలించడానికి ఎందరమైనా వెళ్తామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఆశించిన రాజకీయ సైనిక లక్ష్యాలను చేరుకున్నందువల్లనే ఆపరేషన్ సింధూర్కు విరామం ఇచ్చామని, ఈ విషయంలో మనపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్ మరోసారి దుస్సాహసానికి ఒడిగడితే ఈ ఆపరేషన్ పునరుద్ధరిస్తామని హెచ్చరించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి సోమవారం లోక్సభలో చర్చ మొదలైంది. బీహార్ ఓటర్ల జాబితా సవరణ కనీసం అరనిమిషమైనా మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని విపక్షాలు తొలుత పట్టుబడడంతో వాదోపవాదాలు దారితీసింది. ఇదే నేను చెప్పా కదా, అసలు మీరు అడిగింది ఏంటండి? మీరు అడిగింది ఏంటి? మీరు ఈ ఆపరేషన్ సింధూర్పై చర్చ పెడదాం అన్నారు. దాని గురించి చర్చ పెడదాం మొదలవగానే కనీసం ఒక అరనిమిషం మాట్లాడినివ్వండి అంటారు. దీంతో ఈ ఆపరేషన్ సింధూర్పై చర్చ 2 గంటల ఆలస్యంగా మొదలైంది. చర్చను ప్రారంభిస్తూ రక్షణ మంత్రి దాదాపు గంట సేపు మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే, మన సైనిక దళాలు 9 ఉగ్రవాద శిబిరాలపై ఎంతో సమర్థంగా దాడులు జరిపాయి, 7ంటిని పూర్తిగా నాశనం చేశాయి. 22 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తి అయిపోయింది. పహల్గామ్ మారణ హోమానికి ప్రతీకారం తీర్చుకున్నాం. పాక్ ఆక్రమణ కాశ్మీర్లో కలిగించిన నష్టంపై ఆధారాలు సంపాదించాం. 100 మంది పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాం. లంకకు వెళ్ళి హనుమంతుడు తనకు హాని చేద్దామనుకున్న వారికి మాత్రమే ఎలా బుద్ధి చెప్పాడో అలాగే చేశాం. వియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జీ ఉండాలి. మన సైనిక దళాలు సింహాలు లాంటివి. సింహం వెళ్ళి కప్పను చంపితే మంచి సందేశం వెళ్ళదు. ఏదో తిరిగి తలొగ్గి ఆపరేషన్ నిలిపేశామని చెప్పటం, విశ్వసించడం నిరాధారం. అది పూర్తిగా అవాస్తవం. ఇక్కడ చూసారా, మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కార్నర్ చేయాల్సిన పాయింట్ ఇదే. ఆయన ఏమంటున్నాడు, ఏదో ఒత్తిడికి తలొగ్గి అంటున్నాడు, కానీ ఆయన డైరెక్ట్గా కనీసం రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లో అమెరికా ఒత్తిడి, ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి మేము ఆపేమని డైరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. ఈ పాయింట్ కదా మీరు రేజ్ చేయాల్సింది, ఈ పాయింట్ కదా మీరు టార్గెట్ చేయాల్సింది. వీళ్ళు ఏమంటారు చూడండి మనోళ్ళు, దాడుల్ని ఆపాలని పాక్ సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ మన డీజీఎంఓని అభ్యర్థించారు. ఇలాంటి ఆపరేషన్లు జరిగినప్పుడు చిన్న చిన్న విషయాలు పట్టించుకోకూడదు, ఆచితూచి ప్రశ్నలను అడగాలి. 1962లో చైనాతో యుద్ధం జరిగినప్పుడు విపక్షాలు ఎలాంటి ప్రశ్నలు వేశాయో తెలుసుకోవాలి. భారత సైనికుల చర్యను ఆనాడు వాజ్పేయి ప్రశంసించారు. 1999లో శాంతియుత పరిస్థితిని కోరుతూ ఆయన లాహోర్ యాత్ర చేపట్టారు. పాకిస్తాన్తో భారత్ స్నేహం కోరుకుంటుందని చెప్పారు. ఆనాడు వాజ్పేయి తీవ్ర నిర్ణయం తీసుకుంటే పాక్ మర్నాడు సూర్యోదయం చూసేది కాదు కదా. పోరులో ఇక్కడ చూడండి, మనలో అడిగిన క్వశ్చన్ చూడండి, మనలో అడిగిన క్వశ్చన్, యుద్ధంలో మన కాంగ్రెస్ ఎంపీ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఈ యుద్ధంలో మన విమానాల్లో ఎన్నింటిని కోల్పోయామనే ప్రశ్నలపై ఆయన స్పందిస్తూ, ఏ పరీక్షలోనైనా ఫలితం ముఖ్యం తప్పిస్తే పెన్సిల్ ఇరిగిందా పెన్ను పోయిందా అనేది కాదన్నారు. చూసారా, కామెడీ అయిపోయారు మీరు వాళ్ళ ముందు. వాళ్ళు మిమ్మల్ని ఒక కామెడీ పీసులో తీసి పడేస్తున్నారు. యుద్ధంలో ఎన్ని విమానాలు పోయిందా బాబా అని మీరు అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంది, ఎగ్జామ్లో పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా ఇంపార్టెంట్, కానీ పెన్సిల్ ఇరిగిందా పెన్ ఇరిగిందా ఇంపార్టెంట్ కాదు అన్నారు. ఇది కదా మీరు టార్గెట్ చేయాల్సిన అంశం. ఎన్ని విమానాలు నష్టపోయినాయి, మన ఆస్తులు ఏమి నష్టపోయినాయి, మన సైనికులు ఎంతమంది చనిపోయారు, ఈ లెక్కలు కదా మీరు అడగాల్సిన అంశం. ఇదిగో రాహుల్ గాంధీ ఏమంటారు, ఆపరేషన్ సింధూర్ ఆపడానికి కారణం ఏంటో చెప్పాలన్నారు. చెప్పాడు కదా, దానికి ప్రసంగం, దానికి సమాధానం ఉందని. ప్రసంగం మరోసారి వినాలని రాజ్నాథ్ సింగ్ బదులిచ్చారు, అయిపోయింది. పరుగు పోలా అక్కడ. గట్టిగా అడగాలి, మీరు అడిగేదేదో. రాహుల్ గాంధీ గారు దాదాపుగా మీరు 15 సంవత్సరాలుగా రాజకీయంలో మొదలుపెట్టారు. మీరు వచ్చిన కాడి నుంచి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ డే బై డే తగ్గుతూ ఉంది, కానీ ఒక్క విషయంలో కూడా పెరిగింది లేదు. రాటు తెలాలి మీరు. ఇంకా 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 ఎలా అంటే కష్టం. బీజేపీ వాళ్ళకి గట్టి సమాధానం చెప్పగలగాలి. సబ్జెక్ట్ లేదు మీ దగ్గర, ఏం చేస్తాం?
అసలు విషయం పక్కన పెట్టి వేరే అంశాలు మాట్లాడుతున్నారు అక్కడ. అసలు విషయం ఆపరేషన్ సింధు గురించి చర్చ పెడదాం అనుకున్నారు. అది కూడా నన్ను అడిగితే ఇంపార్టెంట్ కాదు. దేశంలో కోకొల్లల సమస్యలు ఉన్నాయి. దేశంలో కోకొల్లలు. దేశవ్యాప్తంగా ఈరోజుకి సరైన వైద్యం అందట్లేదు, సరైన విద్య అందట్లేదు, సరైన మౌలిక వసతులు లేవు. అదే అవినీతి కొనసాగుతుంది. కేంద్ర సంస్థలు అదే అవినీతి కొనసాగుతుంది. కేంద్ర సంస్థలైన ఈడీ ఇట్లాంటివి ఇష్టం వచ్చినట్టుగా రాజకీయ నాయకులు ఆటలాడుకుంటున్నాయి. ఎన్నో కష్టాలు ఉన్నాయి. మనకి రావాల్సిన ఎన్నో నిధులు ఆగిపోయినాయి. మన దక్షిణ భారతదేశానికి ఎంతో అన్యాయం జరుగుతుంది. ఎన్నో కష్టాలు ఉన్నాయి దేశం మొత్తం. వాటి గురించి చర్చించండి అయ్యా పార్లమెంట్లో. ఆపరేషన్ సింధూర్ జరిగిందా జరగలేదా, మనం పాకిస్తాన్పై దాడి చేసామా చేయలేదా, ఎన్ని విమానాలు పోయినాయి, ఎంత పెట్రోల్ వాడారు, ఎంత డీజిల్ వాడారు, మీరు అడిగే క్వశ్చన్లు పార్లమెంట్లో కూర్చొని. దేశం మొత్తం మిమ్మల్ని ట్యాక్సులు కట్టి, మీకు కోట్ల మేము ట్యాక్సులు కట్టి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి ఏసీ రూముల్లో కూర్చొని మీరు కొట్టుకోండి అయ్యా అని చెప్పి అక్కడ కూర్చోబెడుతుంది. ఇందుక ఇలాంటి పనికిమాలిన అంశాల గురించి చర్చిస్తానిక? యుద్ధం ఎందుకు జరిగిందా జరగలేదా, జరిగితే ఎందుకు ఆపేశారు, ఎవరు చెబితే ఆపేశారు, ఇవే మనకు కావాల్సింది. మనకు కావాల్సింది ఇవే. ఉగ్రవాదాన్ని ఏ విధంగా పూర్తిగా అణిచివేయాలి, ఉగ్రవాదాన్ని ఏ విధంగా ఆపిపడదొబ్బాలి. ట్రంప్ గాడు బిజినెస్ డీల్ క్యాన్సిల్ చేసుకుంటామని మనం చెప్పడం కాదు, మనమే క్యాన్సిల్ చేసుకుంటామని ట్రంప్ గాడికి చెప్పాలంటే మనం ఏం చేయాలి? పాకిస్తాన్ ఇంకోసారి నోరెత్తకుండా ఉండాలంటే ఏం చేయాలి? చైనా నోరెలా మూయిపించాలి? టర్కీ లాంటి దేశాలు పాకిస్తాన్కి సహాయం చేయకుండా వాటిని ఏం చేయాలి? ఇండియాలో పెరిగిపోతున్న అవినీతి గురించి ఏం చేయాలి? ఇండియాలో పెరిగిపోతున్న ఆకలి చావుల గురించి ఏం చేయాలి? ఇండియాలో పెరిగిపోతున్న అపరిశుభ్రత వాటి గురించి ఏం చేయాలి? వీటి గురించి పార్లమెంట్లో చర్చించాలి. మీరు అర్థమైందా? జనగణన గురించి చర్చించండి, కులగణన గురించి చర్చించండి, ఇప్పటికీ అంటరానితనం గురించి చర్చించండి. వీటి గురించి మీరు పార్లమెంట్లో మాట్లాడండి. ప్రజలందరూ చూస్తారు, ప్రజలకు ఉపయోగపడుతుంది. మేము ట్యాక్స్ మనం కట్టిన ప్రతి రూపాయి ట్యాక్స్ అక్కడ కూర్చొని అడుగుతుందిరా క్వశ్చన్ అని చెప్పి మేము సంతోషిస్తాం. కానీ మీరు పార్లమెంట్లో యుద్ధం ఎందుకు ఆపారు, యుద్ధంలో ఏ ట్యాంకర్లు వాడారు, వాటిలో పెట్రోల్ పోయించారా, డీజిల్ పోయించారా, సిఎన్జి పట్టించారా, ఏ బంకులో కొట్టించారు, యాడ తయారు చేశారు అని ఒకళ్ళు. ఇంకో ఎంపీ ఏమంటాడు, ఇదంతా కాదురా భయ్, అసలు ట్రంప్ గాడికి బుద్ధి రావాలంటే మీరు మెక్డానల్డ్స్ క్లోజ్ చేయండి అంటాడు ఇంకో ఎంపీ వచ్చి. ఇది మన ఎంపీల గొప్పతనం. మెక్డానల్డ్స్ క్లోజ్ చేస్తే ట్రంప్కి బుద్ధి వస్తుందంట. వీళ్ళకే మనం ఓట్లేసి గెలిపిస్తుందండి, వీళ్ళకే మనం అక్కడ కూర్చోబెడుతుంది పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ. మీరు పీల్చే గాలి అండోయ్, పీల్చే గాలి, ఎందుకంటే చక్కగా మొత్తం సెంట్రలైజ్ చేసి అది మీరు పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి, ఆఖరికి మీరు కూర్చునే కుర్చీలు కూడా మా డబ్బులతో ఇచ్చినవే. మేము కట్టిన ట్యాక్సులతోనే మీరు పార్లమెంట్లో రాజభోగాలు అనుభవిస్తున్నారు. పార్లమెంట్లో అసెంబ్లీలో వీళ్ళకి ఫుడ్ సపరేట్ ఉండదండి, అద్భుతమైన ఫుడ్ ఉంటుంది వీళ్ళకి. అర్థమైందా? పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మేము కట్టే ట్యాక్సులతోనే మీరు ఈరోజు ఉన్నారు. అది తెలుసుకోండి ఫస్ట్.